2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని ఈ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు ఎంత వెన్నుపోటు పడుతుందంటే ఈరోజు ప్రజలంతా ఎట్లున్నారంటే ఎలక్షన్ల కోసం కాసుకొన్నారు. లోకల్ పార్లమెంట్ ఎలక్షన్ కానీ మెయిన్ ఎలక్షన్స్ కానీ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు దీనికి గుణపాఠం నేర్పిద్దామా అనే స్టేజ్లో ప్రజలందరూ కాసుకొని ఉన్నారు. ఎక్కడ చూసే మన రాష్ట్రం ఒక ఎత్తు అయితే మదనపల్లి కాన్స్టిట్యూన్సీ పరిస్థితి ఇంకా భిన్నంగా ఉంది, ఇంకా డబుల్గా ఉంది. ఎక్కడ చూసినా అవినీతిమయం, ఎక్కడ చూసినా ఇది డెవలప్మెంట్ లేదు. వచ్చినప్పటి నుండి ఇది కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా మదనపల్లిలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, అదే కాకుండా అవినీతి భాగవతాలు, రకరకాల అవినీతి భాగవతాలు బయటకు వస్తూ ఉన్నాయి. దాంట్లో తీసుకోండి, ఇప్పుడు టౌన్ బ్యాంకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. టౌన్ బ్యాంక్లోనే చూసుకోండి అవినీతి ఎంతవరకు వచ్చింది. దగ్గర 100 కోట్ల టర్నోవర్ ఉండే పురాతనమైన బ్యాంక్ అది వచ్చి టౌన్ బ్యాంక్. అట్లా బ్యాంకులో వచ్చిందిలో ఎక్కడ చూసినా అవినీతి. మొన్న కొంతమంది సిబ్బందిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది, దాంట్లో లక్షల రూపాయలు గోల్మాలయ్యి. అదేవిధంగా కేవలం అది శతజయంతి వేడుకల్లో దగ్గర వచ్చింది 1 కోటి రూపాయలు డ్రా చేశారు అకౌంట్లో. ఎవరి డబ్బుని వాళ్ళు డ్రా చేస్తారు? ఈ డబ్బు అంతా ప్రజల డబ్బు. ప్రజలు ఏదో కష్టపడి డిపాజిట్లు చేసుకుని దాంట్లో ఏదో ఇది వచ్చి బతుకుతామని చేసుకున్నా అంటే ఆ డబ్బుల్లో ఆ బ్యాంకుని డెవలప్ చేసే ఉద్దేశం మానేసి దాంట్లో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు డ్రా చేసి శతజయంతి వేడుకల్లో 1 కోటి రూపాయలు డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉండే చైర్మన్ గారి కళ్యాణ మండపంలో కూడా ఒక ఫంక్షన్ చేసింటే కేవలం 5 గంటలకు ఆ ఫంక్షన్ జరిగి 10 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది. ఎక్కడ చూసినా మళ్ళీ సిబ్బందిని అపాయింట్మెంట్ చేస్తున్నారు, దాంట్లో కూడా కొన్ని లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది. వచ్చిన చేతులు మారినాయి ఆ అపాయింట్మెంట్స్ కోసం. ఈ రకంగా ఎక్కడ చూసినా ఇది చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మేము 100% మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ బ్యాంక్ లేవాదేవీల మీద, ఈ బ్యాంకులు దీని మీద ఖచ్చితంగా దాని మీద వచ్చి విచారణ జరిపించాలా. సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే సిబిఐతో కూడా విచారణ జరిపిస్తే కూడా ఇంకా మంచిది అనుకుంటాను. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎవరు చేతే వాళ్ళందరూ దోచుకుంటా ఉంటారు. ఇంకా మదనపల్లి వేరే విషయాలకు వస్తే కూడా ఎక్కడ కూడా ఏమి డెవలప్మెంట్ లేదు. మన ఎమ్మెల్యే గారేమో అది చేసేస్తాము, ఇది చేసేస్తాం, ఓవర్ బ్రిడ్జ్లు వేసేస్తాం, అవుటర్ రింగ్ రోడ్లు వేసేస్తాము, ఓవర్ బ్రిడ్జ్లు కట్టేస్తాము, ఆడ పార్కులు కట్టేస్తాము, స్టేడియంలు కట్టేస్తామన్నారు. ఇంతవరకు ఏది లేదు. ఆ సిటిఎం రోడ్లో చెట్లు కొట్టేసి ఇన్ని దినాలు అయిపోయింది. ఇంతవరకు దానికి ఆచుకి ఇది లేదు, ఏమి లేదు. ఏమైనా చెప్పినామంటే మేము ఫౌండేషన్ చేస్తా ఉన్నాం, మేము చేస్తా ఉన్నాం అనేది. మన చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటారని చెప్పి ఆ బెంగళూరు రోడ్ను ఆ ఉండే గుంతలంతా ఏదో ప్యాచ్ వర్క్లు చేసి డెవలప్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇన్ని దినాలకు ఆ రోడ్ల మీద ప్యాచ్లు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్కి తెలిసిందా? ఇన్ని దినాలు ఏం చేస్తా ఉన్నారు ఈ గవర్నమెంట్? ఏమీ చేసింది ఏమీ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తాడని చెప్పి ఆ ప్యాచ్లు వేసినారు. ప్రజలంతా అంటూ ఉన్నారు ఆయన వచ్చినాడు కాబట్టి ఆ రోడ్డుకి ఏదైనా దాని ముఖాన్ని ఒక ప్యాచ్లు అయినా పడినాయి, లేకపోతే ఇన్ని దినాలు మా కష్టాన్ని కూడా గుర్తించినోడు ఎవడు లేడు అని. ఏ రకంగా చూసినా కూడా ఏమీ డెవలప్మెంట్ లేదు. ప్రజలంతా చాలా అవుటర్ రింగ్ రోడ్ ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. మా ప్రియతమ నాయకులు మిథున్ రెడ్డి గారు కూడా మన అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడి ఇది చేసేసి అంతా చేసి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చినారు. దానికి కూడా ఆయన మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా, నేను హైవేస్ మినిస్టర్ కూడా దానికి నితిన్ గడ్కరీ గారు కూడా సానుకూలంగా స్పందించి నేను శాంక్షన్ చేస్తానని చెప్పినారు. ఈ గవర్నమెంట్ మేము ఒకటే చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, ఆ ఫైల్ మూవ్ అవుతుంది. దయచేసి అది కానీ జరిగిపోయిందంటే ఎక్కడ మిథున్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుంది అని చెప్పి దాన్ని అడ్డపడకుండా ఆ ప్రజల ముఖం చూసి, ప్రజల ఇది చూసి ఖచ్చితంగా దానికి మేలు చేస్తారని కూడా మేము చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన విద్యాలయం కూడా తీసుకుని వచ్చింటే, సెంట్రల్ స్కూల్ తీసుకుని వచ్చింటే మన మిథున్ రెడ్డి గారు ఆ రోజు తీసుకుని వచ్చింటే ఈ రోజు అంతా వచ్చిన భూ కబ్జాలు చేసేస్తా ఉంటే మళ్ళా దానికి కలెక్టర్ గారికి అక్కడ అదే సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేసింటే ఈ రోజు వచ్చిందో దానికి వచ్చి నిలిపోయి చేసినారు. ఇప్పటికీ కూడా ఆ ల్యాండ్ వచ్చింది, ఇంతవరకు పర్మనెంట్ అక్విజిషన్ కాలేదు, ఇంతవరకు పర్మనెంట్ బిల్డింగ్స్ పర్మనెంట్ ల్యాండ్ అక్వైర్ చేయలేదు. ఏ రకంగా కూడా మదనపల్లి విషయానికి వస్తే అన్ని చిన్న చూపులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి చూసుకోండి, ఈ రోజు వచ్చింది అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్గా మదనపల్లిని పెట్టినారు. అదే ఈ రోజు రేపటి దినం అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉంటే ఈ హెడ్ క్వార్టర్స్ మారదు అని గ్యారంటీ ఏమి? రేపటి దినం ఈ హెడ్ క్వార్టర్స్ కూడా మారిపోయి తిరిగి నెక్స్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చేసిందో నేను మళ్ళీ రాయచోటిని జిల్లా చేస్తాను అని చెప్పేసి కూడా ఈ హెడ్ క్వార్టర్స్ అన్నమయ్య జిల్లా అట్లే పేరు పెట్టి దీనికి వచ్చింది అన్నమయ్య, దానికి రాయచోటికి మార్చే అవకాశం కూడా ఉంది. ఈ జిల్లాను వచ్చింది ఒక ఫుట్బాల్గా మాడి ఒకసారి మదనపల్లికి ఒకసారి రాయచోటికి కొట్టుకుంటా ఆయన వచ్చిన పాపం గడుపుతా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరు అన్నమయ్య జిల్లాను అన్నమయ్య మదనపల్లి జిల్లాగా మార్చల్లా. చాలా రకాల జిల్లా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన్ని నిలబడతాం. అదేవిధంగా భూ కబ్జాల విషయానికి వస్తే ఎక్కడ చూసినా భూ కబ్జాలే. మదనపల్లి సరౌండింగ్స్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడ చూసినా బయట పక్క
చుట్టుపక్క అన్ని విలేజెస్లో అన్ని చోట్ల కూడా భూ కబ్జాలు ఉంటాయి. దాని గురించి డూప్లికేట్ పట్టాలు సృష్టించేసి వాళ్ళు వచ్చిందని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా విచారణ జరిపించాలా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలా. అదేవిధంగా ఈ దళారులు ఇదే విధంగా అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ కబ్జాలు చేసుకోవడాలు, ఆ భూమిలు అమ్ముకోవడాలు, ఈ రకంగా చేసుకోవడాలు ఇట్లా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రజల రూలింగ్లో ఉన్నా, రూలింగ్లో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం. 100% మేమందరూ కలిసిగా పోరాడి ఇంకా రాబోయే దినాల్లో కూడా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నిలబడతామని మనవి చేసుకుంటాం.